హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను ఎవరు అనుకోకండి, నేను తేజన్ అనమాట. సో ఈ హాలిడేస్లో నేను మా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. అండ్ మేము చాలా సడన్గా కేఎఫ్సీ ప్లాన్ చేసినాం అండ్ కేఎఫ్సీకి వచ్చినాం కూడా. కేఎఫ్సీ బోడుప్పలో మేము ఎంజాయ్ చేసినాం అనమాట ఇవాళ డే మొత్తం. అండ్ మార్నింగ్ కూడా వి వెంట్ టు స్విమ్మింగ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ అగైన్ వి కేమ్ హియర్. అండ్ చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఏమేమి ఆర్డర్ చేసినామంటే చికెన్ వింగ్స్, చికెన్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ లెగ్ పీసెస్ ఆర్డర్ చేసినాం. అండ్ వీళ్ళు చిన్నపిల్లలకి 2 చాక్లెట్ లావాస్ అండ్ రోల్ కూడా ఆర్డర్ చేసినుండే. అది ఇంకా మస్తుండే. ఇంకా అక్కడ వాళ్ళు తింటుంటే ఇక్కడ మేము ఫొటోస్, స్నాప్స్ అన్నీ తీసుకున్నాం. అండ్ కొన్ని క్లిప్స్ కూడా మేము తీసుకున్నాం అనమాట, కొంచెం కామెడీగా ఉండాలి అని ఎడిటింగ్కి. అండ్ చాలా ఎంజాయ్ అయిపోయింది. అండ్ నేను చూడండి ఎంత ఇట్లా తింటూనే ఉన్నా చాలా ఎంజాయ్ చేసిన అనమాట నేను. సో మీరు కూడా ఈ హాలిడేస్లో ఎటైనా బయటికి ప్లాన్ చేయండి. మొత్తం ఫుడ్ అనే కాదు, జస్ట్ ప్లాన్ బయటికి వెళ్ళండి, కొంచెం ఎంజాయ్ చేయండి, గేమ్స్ ఆడండి, ట్రిప్స్కి ట్రావెల్ చేయండి, కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇది పాప్కార్న్, నా ఫేవరెట్ పాప్కార్న్ అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ టైంలో అయితే అసలు బయటికి వెళ్ళకండి. మార్నింగ్ అంటే ఇక కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నో మార్నింగ్స్, ఓన్లీ ఈవినింగ్ చల్లగా ఉంటుంది, మంచి వెదర్ ఉంటుంది కాబట్టి యూ క్యాన్. ఇంకా నైట్ ఇంకా రొమాంటిక్గా ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు నైట్. సో ఇఫ్ యూ గైస్ వానా గో, యూ క్యాన్ గో ఎంజాయ్ ఎనీవేర్. అండ్ నేను చూడండి బర్గర్ వచ్చింది, నా ఫేవరెట్. అది ఏదో చనా సంథింగ్ ఏదో ఉండే దాని పేరు. నాకు ఒక్కదానికి నచ్చింది, మా ఊళ్ళకి ఎవ్వరికి నచ్చలేదు. అండ్ ఫస్ట్ తింటుంటే నా నోరు గాలింది. నేను చూడండి నా ఎక్స్ప్రెషన్, ఓ మై గాడ్, చాలా నోరు కాలిందనమాట నాది తింటుంటే. ఎక్స్ప్రెషన్ చాలా కంట్రోల్ చేసుకున్నాను నేను ఇక్కడ, ఇంకా కనిపించద్దు కదా అని చెప్పి. అండ్ మేము కేఎఫ్సీ పోయి నేను వెజ్ ఆర్డర్ చేసినాను అనుకోకండి, ఎందుకంటే నాకు ఎక్కువ కొంచెం వెజ్ ఎక్కువ తినడం అలవాటు అయిపోయింది కాబట్టి ఐ టుక్ వెజ్. మా పిన్ని మా వాళ్ళందరూ ఏమంటున్నారు, కేఎఫ్సీకి వచ్చి వెజ్ తింటారా ఎవరైనా అనేసరికి నేను చెప్పిన ఐ విల్ ఈట్, ఎవరితో మనకు ఫరక్ పడదు, ఓన్లీ మనమే చూసుకోవాలని చెప్పి. అండ్ మా చెల్లెళ్ళు అయితే అసలు ఆగుతలేరు, ఆ చాక్లెట్ లావా అని తిని సగం అయిపోయారనమాట అక్కడ. చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. అండ్ మా అక్క ఒక బైట్ తినింది, మా అక్కకు కూడా నచ్చలేదు. షీ వాస్ టెల్లింగ్ చీ బాలే అని చెప్పుకుంటే ఆమె 4-5 ముద్దలు తినేసింది అనమాట. షీ ఎట్ 4-5 bites. అండ్ లాస్ట్కి మా బాబాయ్ కూడా తిన్నారు. చూడు మా దన్ను చూడండి ఎట్లా చేస్తుందో. అండ్ ఈ ఒక చిన్న బర్గర్ కోసమే మాకు 1/2 hour మేము లొల్లి పడినాం అనమాట. సో ఏంటంటే నాకు నచ్చింది ఎవరికి నచ్చలేదు, అండ్ అందరికీ నచ్చింది, నాకు నచ్చింది కూడా. బట్ ఇంకా నా టేస్ట్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు. అండ్ ఇది 1/2 hour లొల్లి పడ్డామంటే మీరు నమ్ముతారా? నమ్మరు. అండ్ నేను దీంట్లో కాంబో తిన్నాను అనమాట. ఎట్లా అంటే వెజ్ ప్లస్ చికెన్ పాప్కార్న్ కలిపి తిన్నాను. మా దన్ను బ్రెడ్ కావాలి అనేసరికి ఐ గేవ్ దర్ బ్రెడ్, బట్ దన్ను కూడా నచ్చలేదు ఆ బ్రెడ్, చీ అనేసింది. చూడండి అక్కనే చూసినారా ఎట్లా చూసినా మా బాబీ ఎక్స్ప్రెషన్ చూడండి, కామెడీ. అండ్ నేను చూడండి ఎట్లా తింటున్నాను, లప్ప. అండ్ మా పిన్ని ఇంకా నేను అన్నీ తింటుంటే మా పిన్నికి కూడా నేను ఒక బైట్ ఇచ్చిన అనమాట, టేస్ట్ చేయి అని అంటే చూడండి. అండ్ మా పిన్ని తిన్నది, టేస్ట్ చేసింది. షీ వాస్ లైక్ అంత మాడిపోయిన వాసన వస్తుంది, నేను ఎందుకు తిన్నా అని. మా పిన్ని నన్ను జూమ్ చేస్తుంది అనమాట, నేను బర్గర్ తింటుంటే. అదే వెజ్ తింటున్నా కాబట్టి నన్ను జూమ్ చేసి పట్టేసేస్తుంది. అండ్ నేను లాస్ట్కి మా అక్క బయట అడుగుతుంది చూడండి, లాస్ట్కి నేను మా బాబాయ్ కూడా ఒక బయట పెట్టా. మా బాబాయ్ రియాక్షన్ కూడా మీరు చూడండి ఎలా ఉందో లాస్ట్కి, ఇప్పుడు కాదు.
చూసినారు కదా మా బాబాయ్ రియాక్షన్ ఎట్లుందో, కామెడీ. అండ్ ఇక్కడ మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నారు. మేమొక్క వరల్డ్లో ఉన్నామంటే వాళ్ళు వాళ్ళ వరల్డ్లో ఉన్నారనమాట. వాళ్ళు లావాలు తినుకుంటూనే ఉన్నారు, లావా చాక్లెట్ తింటున్నారు. మా దన్ను అయితే ఒక్క చోట కూర్చోదు అసలు, అది మీకు ఆల్రెడీ తెలుసు కూడా. సో చూడండి ఎట్లా ఆడుకుంటుందో. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసేసినారు అనమాట. మేము ఉన్నాం కాబట్టి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినారు వాళ్ళు. అండ్ చాలా ఫన్ యాక్టివిటీస్ కూడా చేసినాము ఇంట్లో, వాళ్ళ ప్రాజెక్ట్స్ చేసినాము. అండ్ అట్లా మా టైం పాస్ అయిపోయింది అనమాట మాకు డే మొత్తం. అండ్ మా బాబాయ్ చూడండి ఎలా ఉన్నారో, అది మా బాబాయ్ అది తిన్నప్పటి నుంచి టేస్ట్ అంతా మారిపోయిందంట. సో ఇంకా నేను నవ్వుతున్నాను అనమాట చూసి. ఇక నేను తింటుంటే వీళ్ళందరూ ఏమో నన్ను ఎప్పుడెప్పుడు ఈమె ఖతం చేసేస్తుంది, ఎప్పుడెప్పుడు మనం వెళ్ళిపోవాలనే ఉంది వీళ్ళకి. అండ్ మా దన్ను పాప చూడండి, చెప్పినా ఒక కాడు ఉండదు అని చూడండి ఎట్లా చేస్తుంది అంత. వాళ్ళేమో మంచిగా మీటింగ్ చేస్తున్నారు అనమాట కపుల్స్. ఇంకా మనం ఏం చేయలేం, కపుల్స్ ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ టు సైడ్ అనమాట. అండ్ మా దర్శక దివ్యాంకలు చూడండి ఎలా నింటున్నారు, ఎంజాయింగ్ అనమాట. మీరు చూడండి, మా అక్క అయితే ఇక చెప్పలేము, మా అక్క ఆమె లోకం ఆమెకి. ఇక మనం హాయ్ అన్నప్పుడే హాయ్ చెప్తాం. వీళ్ళని ఇంక వాళ్ళ చాక్లెట్ లావా ఎట్లా తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వావ్ గ్రేట్. మా దన్ను అల్లరి పిల్ల. ఎలా ఉంది అని అడిగితే వాళ్ళ రియాక్షన్ సూపర్. నాకైతే లావా నచ్చలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ది డే అండి. అండ్ ఫుల్ కేఎఫ్సీలో ఎంజాయ్ చేసి తిని అన్నీ వచ్చినాం, ఇంటికి వచ్చి పండుకున్నాం అనమాట. అండ్ మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక ఏముంటుంది, చెల్లెలతో బయటకు వెళ్ళామంటే అట్లనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ D3 ముచ్చట్లు. బాయ్.